హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేతమ్మ బిజినెస్ ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే ఒక మంచి బిజినెస్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి, మనకి అర్నింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎలా, అంతేకాకుండా మనకు ఎట్లాంటి లైసెన్స్లు కానీ ఎలాంటి రిక్వైర్మెంట్స్ అని ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకోబోయే బిజినెస్ ఏంటి అంటే డైరీ పార్లర్. ఓకే, పాల కేంద్రము లేదా డైరీ పార్లర్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఈ డైరీ పార్లర్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది లాస్ అయిపోయి క్లోజ్ చేశామని అయితే చెప్తూ ఉంటారు. అయితే మీరు ఒకటి గమనించి ఉంటారు, ఈ సిటీస్లో చూసుకున్నట్లయితే ఒక 2 వీలర్ పైన క్యాన్స్ పెట్టుకొని వాళ్ళు ఎవ్రీడే అయితే ఇంటింటికి పాలు పోస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఆ దందా చేస్తున్నారు, ఆ వ్యాపారం అయితే చేస్తున్నారు. బట్ వాళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళు లాస్ అవ్వట్లేదు. అదేవిధంగా వాళ్ళు అనుకున్న విధమైన అర్నింగ్స్ అనేవి వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి ఆ వ్యాపారం అనేది కంటిన్యూ చేస్తున్నారు. మరి ఎవరైతే ఒక షాప్ లాగా ఓపెన్ చేసుకొని పాలను సేల్ చేస్తూ దాంట్లో లాస్ అయ్యామని చెప్తున్నారో, మరి అది ఏ విధంగా లాస్ అయ్యారు, ఎందుకు లాస్ అయ్యారు, మనం అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ ఒక పార్లర్ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పార్లర్ని మెయింటైన్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది, అదేవిధంగా వీళ్ళకు మిల్క్ అంటే పాలు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళు ఈ పాలను ఎలా సేకరిస్తారు, ఎలా సేల్ చేస్తారు, ఈ విషయాల గురించి అయితే మొదటగా మాట్లాడుకుందాం. సో ఈ పార్లర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ముందుగా ఈ పార్లర్ స్టార్ట్ చేసేవారు గేదెల్ని కొని వాటిని పోషణ చూసుకొని వాటి ద్వారా వచ్చిన పాలని సేల్ చేసి వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచనతోనైతే ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది తడిసి మోపెడవుతుంది. ఎలా అంటే లైక్ ఒక గేదెని కొనాలంటే నియర్లీ 80,000 రూపాయల నుంచి 1,00,000, 2,00,000 రూపాయల వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి, అంతేనా? అయితే ఒక 10 గేదెలు కొనాలి అంటే ఒక్కో గేదెకి 80,000 రూపాయలు అనుకుంటే 8 లక్షల రూపాయలు వాటికి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో వాళ్ళు సెటప్ వేసుకోవడానికి దానికి ఒక ఓవరాల్గా ఒక 50,000 రూపాయలు అయితే ఖర్చు అవుతాయి. ఇంకో 50,000 వచ్చేసి వాళ్ళు దానికని ఖర్చులకు పెట్టుకుంటారు. సో ఓవరాల్గా 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 1,00,000 రూపాయలు ఏంటి అంటే వాళ్ళు మార్కెటింగ్ పర్పస్ కానీ ఆ పశువులకు పోషణ కోసం కానీ పక్కన పెట్టుకుంటారు. సో ఓవరాల్గా 10 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ పశువులను పోషణ చేయడం అనేది అవగాహన లేక, వాటిని పోషణ సరిగా చూడక పాలు సరిగా ఇవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటికి సరైన పోషణ లేనప్పుడు 10 లీటర్లు ఇచ్చే గేదైనా కూడా అది 6 లీటర్లే ఇస్తుంది. నువ్వు ఒకవేళ పోషణ సరిగా ఉందనుకోండి, అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఇస్తుంది. సో బేసిక్గా ఒకటి కంపేర్ చేసుకుంటే, మనము ఒక పూట అన్నం తినకుండా పని చేయాలంటే చేయలేము. అదే ఒక పూట అన్నం తిని పని చేయండి అంటే చేసే పని కన్నా ఇంకాస్త ఎక్కువ అయితే చేయగలుగుతాం. అదేవిధంగా పశువుల్లో కూడా వాటికి తగిన పోషణ ఉంది అంటే మనం అనుకున్న విధంగా పాలు అయితే ఇస్తాయి, లేకపోతే పాలు ఇవ్వవు. సో చాలామందికి ఈ పశు పోషణ తెలియక గేదెల్ని కొనేసి ఆ వాటికి పోషణ తెలియకుండా వాళ్ళు లాస్ అయిపోయితే అమ్మేసుకోవడం ఇలాంటివి అయితే జరిగాయి. అయితే మరి ఈ పాలు 2 వీలర్ పైన క్యాన్లలో పెట్టుకొని అమ్మేవాళ్ళు వీళ్ళు ఎలా చేస్తారు అంటే, వీళ్ళు డైరెక్ట్గా గ్రామాలలో కావచ్చు లేదా సిటీలో అయితే లైక్ వీళ్ళకి హోల్సేల్గా వచ్చే ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఎవరికైతే పాడి ఉందో, పాడి మీన్స్ ఏంటి అంటే ఆవులు గేదెలు ఉన్నాయో వాళ్ళు పాలను అమ్ముతారు అనమాట. వాళ్ళు ఇంటింటికి తిరిగి అమ్మకుండా ఒకటిసారి గుత్తగా అమ్మేద్దాం అన్నట్టు ఆ ఆలోచనతో అమ్ముతారు. ఓకే, హోల్సేల్గా అమ్మేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి కొని దానిలో కాస్త వాటర్ అనేది యాడ్ చేసి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఇంటింటికి తిరగడము, హోటల్స్కి వేయడము, రెస్టారెంట్స్కి వేయడము, అలాగే హాస్టల్స్లలో వేయడము, కార్పొరేట్ ఆఫీస్లలో ఇవ్వడము, హాస్పిటల్స్లలో ఇవ్వడము, క్యాంటీన్స్లలో ఇవ్వడం, ఇలాంటివి అయితే చేస్తుంటాం. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు కొన్నదానికి వీళ్ళు అమ్మిన దానికి ఒక లీటర్ వెనకాల 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మరి మనం ఒక పార్లర్ని స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా స్టార్ట్ చేస్తే మనం అనుకున్న విధంగా ఆదాయం వస్తుంది అంటే, ఫ్రెండ్స్, మనము పార్లర్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఎవరికైతే పశు పోషణ పైన అవగాహన లేదో వాళ్ళు కంపల్సరీగా హోల్సేల్గా పాలని పర్చేస్ చేసి సేల్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు ఆ బిజినెస్ పైన ఒక అవగాహన అనేది వస్తుంది. ఎట్లా అంటే మీరు ఒక రోజుకు యావరేజ్గా ఎన్ని లీటర్ల పాలు అమ్మగలుగుతున్నారు, దానివల్ల మీకు ఆదాయం ఎలా వస్తుంది, ఈ అవగాహన వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే ఒక 1 ఇయర్ తర్వాత మీకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే గేదెని కొని 2 లేదా 5 గేదెలు కొని అప్పుడు మీరు పాడి కూడా చేస్తూ ఉండొచ్చు. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. లేదు అంటే అవగాహన లేకుండా చేస్తే లాస్ అయిపోయి కూర్చుంటారు. సో ఫ్రెండ్స్, మరి ఈ మిల్క్ పార్లర్లో
ఈ పాల కేంద్రంలో ఆదాయం ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే కనుక చూడండి ఫ్రెండ్స్, మనం హోల్సేల్గా ఈ పాలను కొన్నట్లయితే మనకి 45 రూపాయల నుంచి 55 రూపాయల వరకు, అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. సో 55 రూపాయల వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి హోల్సేల్ రేట్లో. అంతేకాకుండా రీటైల్గా 70 రూపీస్కి లీటర్ అమ్ముతున్నారు. అంటే ఈ లెక్కలో చూసుకుంటే మనకి ఒక కేజీ, ఒక లీటర్ వెనకాల, అంటే ఈ లెక్కలో చూసుకుంటే 1 లీటర్ వెనకాల మనకి 15 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో యావరేజ్గా ఒక రోజులో మనము 100 లీటర్స్ సేల్ చేయగలిగితే మనకు వచ్చే ఆదాయం 1500 రూపాయలు. సో ఈ విధంగా మనము ఒక రోజులో 100 లీటర్ల పాలు అనేవి ఎలా సేల్ చేయాలనేది చూద్దాం. సో ఎలా సేల్ చేయవచ్చు అంటే, ఒకటి, మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా ఒక 40 లీటర్లు అయితే సేల్ చేయగలుగుతాం. రిమైనింగ్ 60 లీటర్లలో కార్పొరేట్ ఆఫీస్లకి ఇంటింటికి తిరిగి వేయడము, అదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్కి కానీ, క్యాంటీన్స్కి కానీ, అంతేకాకుండా హోటల్స్లో కానీ వేయడం ద్వారా ఈ మిగతా 60 లీటర్లను కూడా మనం సేల్ చేయొచ్చు. సో 100 లీటర్స్ అంటే చాలా తక్కువ, అది ఈజీగానే మనం సేల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈవినింగ్ టైంలో ఇంకొక 50 లీటర్లను అయితే సేల్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో కూడా సేమ్ హాస్టల్స్, హోటల్స్, అలాగే క్యాంటీన్స్, హాస్పిటల్స్కి అయితే మీరు ఈ 50 లీటర్ని సేల్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి ఒక రోజులో 150 లీటర్లు సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 2250 రూపాయలు అయితే ఆదాయం వస్తుంది. సో ఇలా ఒక 1 మంత్లో 25 రోజులు చేసినట్లయితే కనుక మనకి వచ్చే ఆదాయం ఎంత అంటే 2250 రూపాయలు ఇంటూ 25 రోజులు మనం ఇలా సేల్ చేస్తే కనుక మనకు వచ్చే ఆదాయం 56,250 రూపాయలు. ఇందులోంచి ఒక 5,000 రూపాయలు రూమ్ రెంటు, 1,250 రూపాయలు వచ్చేసి కరెంటు బిల్లు కన్నా అనుకున్నా కూడా మనకు రిమైనింగ్ 50,000 రూపాయలు అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఈ 50,000 రూపాయల్లో ఒక వర్కర్ని మనం పెట్టుకున్నా కూడా ఆ వర్కర్ జీతం తీసేస్తే రిమైనింగ్ 40,000 రూపాయలు అయితే మనకు ఆదాయం ఉంటుంది. సో ఇది ఓన్లీ మిల్క్ మిన్నే. అంతేకాకుండా మీరు కర్డ్ కూడా సేల్ చేయొచ్చు, అంటే పెరుగు కూడా అమ్మొచ్చు. పెరుగు ద్వారా మనకు అడిషనల్గా ఇంకొక 10,000 రూపాయలు అయితే యాడ్ అవుతాయి. సో ఈ విధంగా సేల్ చేసినట్లయితే మనకు ఓవరాల్గా 1 మంత్కి 50,000 రూపీస్ అనేది అర్నింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ పార్లర్ని స్టార్ట్ చేయాలంటే కావాల్సినవి ఏంటి? సో ఈ మిల్క్ పార్లర్ని మనం స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సినవి ఒక ఫ్రీజర్ కావాలి, అలాగే ఒక వేయింగ్ మిషన్, అలాగే లీటర్స్ క్వాంటిటీ, అంటే లీటరు, హాఫ్ లీటరు, 200 ml, 100 ml ఇట్లా క్వాంటిటీ కొలిచే ఉంటాయిగా అవి కావాలి. అంతేకాకుండా మనకి సీలింగ్ మిషన్ ఒకటి కావాలి. అంతేకాకుండా మనకి పాలను స్టోర్ చేసుకోవడానికి ఒక 2 క్యాన్స్ అనేవి అవసరపడతాయి. వీటన్నిటికీ ఓవరాల్గా మనకు 50,000 నుంచి 60,000 రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో 60,000 రూపాయలు ఓవరాల్గా మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనము మంత్లీ అర్నింగ్ వచ్చేసి 50,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ బిజినెస్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మరిన్ని జెన్యూన్ బిజినెస్ ఐడియాస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో ఇక నుండి జెన్యూన్ బిజినెస్ ఐడియాస్తో పాటుగా పార్ట్ టైం, ఫుల్ టైం, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది.